హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎంతో ఇష్టమైన బంగాళదుంప కూర అండి. బంగాళదుంప పోపు కూర అనొచ్చు, ఉప్మా కూర అనొచ్చు. దానికి చూడండి, అలాగా మనం కావలసిన కూర బట్టి మనం దుంపలు ఆ కుక్కర్లో వేసి ఉడికించుకోవాలండి. చక్కగా 3-4 కోతలు వస్తే మెత్తగా ఉడికిపోతాయి కదా. దానికి తొక్క తీసిన తర్వాత అలా స్మాష్ చేసి ఉంచుకోవాలండి. ముద్దగా చేసి ఉంచుకుంటే కూరకి తాలింపు పెట్టడమేనండి. లైక్ ఉప్మా పోపు అన్నాను కదా, ఉప్మా పోపు ఎలా పెట్టుకోవాలంటే ఆవాలు, మినప్పప్పు, అలాగే కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు, తర్వాత శనగ పలుకులు, కరివేపాకు అలా వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఈ కూరకి. అలాగే ఉల్లిపాయ చెక్కు, ఉల్లిపాయ చెక్కు కూడా ఈ కూరకి చాలా బాగుంటుంది. దాన్ని చూడండి, మనం ఒక మూకుడు పెట్టుకుని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని, చెప్పాను కదా పోపు దినుసులు ఇవన్నీ వేసుకుని చక్కని రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి. మంచి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకుని అందులోకి కొద్దిగా పోపు మీడియంగా వేగిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు కూడా మంచి కలర్ వచ్చే వరకు రెండు కూడా వేయించుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్, పసుపు రెండు వేసుకొని, అయితే బంగాళదుంప కూరకి ఎప్పుడు కూడా చాట్ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. చాట్ మసాలా కూడా వేసుకుంటే ఈ కూరలో బాగుంటుంది. వేసుకున్న తర్వాత మనం కొద్దిగా, అంటే దుంప చప్పగా ఉంటుంది కదా, అందుకని ఎర్రకారం కూడా వాడుకుంటే బాగుంటుంది. లైక్ ఫ్రై లాగా ఉంటుంది, ప్లస్ ఏంటంటే ముద్ద కూరలాగా కూడా ఉంటుందండి. ఇది బ్యాచిలర్స్కి చాలా ఈజీ కర్రీ అండి. ఎందుకంటే ఓన్లీ పోపు వేసి మనం జస్ట్ దుంపలు ఉడికించుకుని అందరూ వేసేసుకుంటే సరిపోతుంది కదండి. అంటే బ్యాచిలర్స్ చూడండి, ఫ్రై అయితే చాలా కష్టపడాలి, కొద్దిగా మూకుడికి అంటుకోవడం అవి ఉంటాయి. దీనికైతే చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుందండి కూర. అయితే చపాతీతో కానీ లేదంటే రైస్తో కానీ దేంతో తీసుకున్నా చాలా బాగుంటుందండి. దీనికి కొద్దిగా లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. చెప్పాను కదండి, చాట్ మసాలా కూడా వేసుకుంటే కూరకి చిన్న పులుపునిస్తుంది. అలాగే మనం లాస్ట్గా కొద్దిగా చల్లారుతుండగా నిమ్మకాయ జ్యూస్, అయితే నిమ్మకాయ చెక్క పిండుకోవచ్చండి, లేదంటే బజార్లో అమ్ముతున్నారు కదా రెడీమేడ్ లెమన్ జ్యూస్, అది కూడా వేసి శుభ్రంగా కలిపేసుకుంటే కూర రెడీ అండి. చాలా కమ్మగా ఉంటుంది. మీరందరూ కూడా బంగాళదుంప కూరని ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి ప్లీజ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు నేను చేసినవి మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమ్మ వంటిల్లు, మన ఆరోగ్యం మన చేతుల్లో.